హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీక్ రిలీజ్ అయిన ఇంటెన్స్ లవ్ స్టోరీ మౌగ్లీ 2025 రివ్యూతో మీ ముందుకు వచ్చేశాను. మన టాలెంటెడ్ రోషన్ కనకాల బబుల్ గమ్ తర్వాత చేసిన సినిమా ఇది. ట్రైలర్ చూసినప్పుడు రోషన్ పెర్ఫార్మెన్స్, ఆ ఇంటెన్సిటీ చాలా కొత్తగా అనిపించాయి కదా. ముఖ్యంగా విలన్ ఎంట్రీతో ఇదొక మామూలు లవ్ స్టోరీ కాదు అని అర్థమైంది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? ఇది లవ్ స్టోరీనా, యాక్షన్ డ్రామానా, పాత సినిమాలా ఉందా అనే విషయాలు సింపుల్గా స్పాయిలర్స్ లేకుండా చెప్పుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా కథ సింపుల్. మన హీరో పేరు కృష్ణ, కానీ అందరూ ముద్దుగా మౌగ్లీ అని పిలుస్తారు. అతనొక అనాథ. బతకడం కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. అతని బెస్ట్ ఫ్రెండ్ వివాహర్ష అతనికి అన్నీ. మౌగ్లీకి ఒక డ్యాన్సర్ నచ్చి పడిపోతాడు. ఆమె పేరు జాస్మిన్ సాక్షి మహదోల్కర్. ఆమె మాట్లాడలేదు, వినలేదు. సో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈ మంచి లవ్ స్టోరీలో మెయిన్ విలన్ ఎంట్రీతో సమస్యలు మొదలవుతాయి. అసలు ఆ విలన్ ఎవరు? మౌగ్లీ తన లవ్ను కాపాడుకున్నాడా అనేది సినిమా కథ. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే రోషన్ కనకాల నిజంగా అద్భుతం. తను ఈ సినిమాకు బొండెకాయ లాంటివాడు. ఫస్ట్ హాఫ్లో అమాయకంగా, సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా రోషన్ చాలా బాగా చేశాడు. ఖచ్చితంగా తనలోని నటుడిని చూడొచ్చు. సాక్షి తన పాత్రను బాగా చేసింది. ఈమె నటన డీసెంట్గా అనిపిస్తుంది. బాండి సరోజ్ కుమార్ విలన్ బామ్ము. విలన్గా అతని యాక్టింగ్ ఒక రేంజ్లో ఉంది. ఎక్కడ చూసినా తన పవర్ కనిపిస్తుంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ మెయిన్ హైలైట్లలో ఒకటి. సినిమాలో ఆకట్టుకున్న అంశాలు. మౌగ్లీలో బాగా నచ్చిన విషయాలు ఏంటంటే రోషన్ పెర్ఫార్మెన్స్. రోషన్ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్లో తను మెప్పించాడు. కొన్ని సీన్స్ డిజైన్, సెకండ్ హాఫ్లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ మరియు విలన్ పాత్రను ముగించే తీరు బాగా అనిపించాయి. కొత్త విలన్ టచ్. బాండి సరోజ్ కుమార్ లాంటి కొత్త విలన్ స్క్రీన్పై చాలా పవర్ఫుల్గా కనిపిస్తాడు. విజువల్స్. సినిమా చూడడానికి చాలా నీట్గా, కలర్ఫుల్గా ఉంది. కెమెరా పనితనం బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా బాగా తీశారు. మైనస్ పాయింట్స్. పాత కథ. మెయిన్ సమస్య ఇదే. ఈ కథ చాలా పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. ఒక పవర్ఫుల్ విలన్ ఒక అమాయక హీరోను ఇబ్బంది పెట్టడం. ఇందులో కొత్తదనం లేదు. డల్ స్క్రీన్ ప్లే. కొన్ని చోట్ల కథనం చాలా నెమ్మదిగా వెళ్తుంది. బోర్ కొడుతుంది. ముఖ్యంగా లవ్ ట్రాక్ అంత మ్యాజికల్గా లేదు. డల్గా సాగింది. ఫస్ట్ హాఫ్లో ఈ ఇండస్ట్రీ సమస్య గురించి చూపించినా దాని ఇంపాక్ట్ సరిగ్గా పడలేదు. రిపీట్ సీన్స్. సెకండ్ హాఫ్లో విలన్ దారుణమైన క్యారెక్టర్ గురించి చెప్పే సీన్స్ కొన్నిసార్లు మళ్లీ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో రామాయణం రెఫరెన్సెస్ ఉన్నాయి, కానీ అవి కథలో ఇరికించినట్లు అనిపించాయి. ఈ మధ్య చాలా సినిమాల్లో దైవ సంబంధమైన విషయాలు వాడుతున్నారు, కానీ ఇందులో అది సరిగ్గా వర్క్ అవ్వలేదు. పాటలు పెద్దగా గుర్తుండవు. ఎడిటింగ్ కూడా కొంచెం బాలేదు. క్లైమాక్స్కు వెళ్లేసరికి సినిమా చాలా లాగినట్లు అనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే మౌగ్లీ 2025 ఒక పాత కథను ఇంటెన్స్గా చెప్పడానికి ట్రై చేసింది. ఇందులో రోషన్ కనకాల నటన మరియు బాండి సరోజ్ కుమార్ విలనిజం ఖచ్చితంగా నిలబడతాయి. కానీ రొటీన్ స్టోరీ, కొంచెం నెమ్మదిగా సాగే కథనం వల్ల సినిమా ఇంపాక్ట్ తగ్గిపోయింది. కేవలం కొన్ని సీన్స్ కోసమే ఈ సినిమాను చూడాలనిపిస్తుంది. మీరు గనుక రోషన్ కనకాల నటనను చూడాలనుకుంటే, లేదా ఒక ఇంటెన్స్ యాక్షన్ లవ్ డ్రామా చూడాలనుకుంటే ట్రై చేయవచ్చు. లేదంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేస్తే బెటర్. మరి మీరు సినిమా చూశారా? మీకు బాగా నచ్చిన సీన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. జై హింద్.